జిల్లాలో పరిస్థితి మారుతుంది. పచ్చదనానికి పుట్టినీరులా ఉన్న గోదావరి జిల్లాలు ఇప్పుడు నీలి విప్లవం దిశగా అడుగులు వేస్తున్నాయి. వరికి బదులుగా రొయ్య సాగు చేస్తున్నాయి. ఇది కొంతమందికి లాభాలు తెచ్చిపెట్టగా మరికొందరిని నష్టాల పాలు చేసింది. ఎందుకు వాటికి వైరస్ సోకడమే కారణమంటున్నారు. ఈ కారణంగా 20 రోజులు మించి రొయ్య బతకడం లేదు. దీంతో ఎక్స్పోర్ట్ కు పనికిరాక అమ్ముకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. గతంలో ట్యాంక్ రొయ్య 3 లక్షల రూపాయలకు విక్రయిస్తే ఇప్పుడు 25,000 కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో దెబ్బతిన్న రొయ్య సాగుపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. గోదావరి జిల్లా హరిత విప్లవానికి నిదర్శనం. అంటే పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ప్రస్తుతం కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి ఇలా 3 జిల్లాలుగా విడిపోయిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి ఖరీఫ్ సీజన్లో 2,32,000 హెక్టార్లు, రబీ సీజన్లో 1,60,000 హెక్టార్లో వరి సాగు అయ్యేది. వరి ఆటుపోట్లకు గురవడం, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ఆక్వా సాగు వైపు మళ్లించారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా సాగు అవుతుంటే ప్రస్తుతం ఆక్వాకి వైరస్ సోకింది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో 3 నెలలు నుంచి 4 నెలల వరకు అంటే దాదాపు కేజీకి 30 వచ్చేది కౌంట్ వచ్చేది. ఇవాళ కేజీకి 600-700 కౌంట్ అంటే 20 రోజులుగా వైరస్ చనిపోయే పరిస్థితి. వనామీకి వైరస్ రాదని చెప్పి కొత్త బ్రీడ్ దింపారు, అది కూడా చనిపోతుంది. కొంతమంది రైతులు మనం మాట్లాడదాం. వనామీ కూడా వైరస్ వచ్చి ఇప్పుడు 20 రోజులుగా తీసి పరిస్థితి ఎందుకు అవుతుంది సార్? గతంలో అయితేనండి ఆక్వా కల్చర్ కొద్దిగా మెరుగ్గా ఉండేదండి. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే గతంలో ఒక వైరస్ వచ్చినా సరే రెడ్ గిల్ కానీ వైట్ స్పాట్ కానీ వచ్చినప్పుడు ఏమైందంటే పరిస్థితి 2 నెలల్లో మినిమం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. 2 నెలలు ఉన్నప్పుడు కౌంట్ ఎంత వచ్చింది? కౌంట్ 2 నెలల మినిమం 100 కౌంట్ వచ్చేది. ఏదో జీతాలకనో లేకపోతే కరెంట్ బిల్లునో లేకపోతే సిత్తులోనో మేనేజ్ చేసేవాళ్ళం. అలాగా ఇప్పుడున్న పరిస్థితి అయితే వనామీలో 20 రోజులు 25 రోజులకు రెడ్ గిల్ వచ్చేస్తుందండి. రెడ్ గిల్ వస్తుంటే ఇది యాక్చువల్ వైరస్ అండి. ఫుల్ వైరస్ వచ్చేస్తుందండి. అసలు నిలబడతలేదు సీడు. ఇప్పుడు ఈ రైతు మీద భరోసా ఇది పడినప్పటికీ ఇప్పుడేమో కొత్తగా గవర్నమెంట్ ఇంకో సబ్సిడీ పెట్టిందండి. మీకు కూలీలు మెయింటైన్ చేయాలి, కరెంట్ కావాలి, మళ్ళీ కరెంట్ ఎక్స్ట్రా లోడ్ అడుగుతున్నారు. సార్ గతంలో అయితేనండి 2 నెలలు ఉన్నప్పుడు ఒక 3 టన్నులు చిల్లర అలాగే ఇదండి 100 కొంటకు వచ్చినప్పుడు పర్లేదు మ్యాక్సిమం కవర్ చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే ఎడిషనల్ లోడ్ అని చెప్పి గతంలో ఒక టైం కట్టేవాళ్ళం అండి. ఎడిషనల్ లోడ్ అంటే కొంత ఉంటే కట్టించేసుకునేవారు. సమ్మర్ లో ఎక్కువ కరెంట్ వాడితే ఎక్స్ట్రా బిల్లు 2 పాయింట్లు వస్తే కట్టించేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏముందంటే గవర్నమెంట్ ఎక్స్ట్రా లోడ్ గానీ వచ్చిందంటే ట్రాన్స్ఫర్ మార్చామంటున్నారండి. ఒక ట్రాన్స్ఫర్ మార్చినందుకంటే 5 నుంచి 6 లక్షల చిల్లర వద్దండి. ఇప్పుడు మా పాత ట్రాన్స్ఫర్ ఏం చేయాలంటే దాన్ని ఏం చేస్తారో అది అమ్ముకుంటే 25,000 30,000 వస్తుంది అంటున్నారండి. పరిస్థితి ఏదండి. ఈ టైంలో రైతు అన్నది సాగు చేయాలంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ 5 లక్షలు పెట్టాలి. ఇప్పుడు ఈ కౌంట్ పడిపోతుంది కదా, 200కి 20 రోజులుగా పడిపోతుంది. మీకు ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత మిగులుతుంది? జనరల్ గా అయితే ఇప్పుడు వచ్చేసండి ఎకరానికి వచ్చేసి 1,50,000 2 లక్షల చిల్లర వద్దండి. అంటే 20 రోజులు పోతుంది కాబట్టి పెద్ద ఖర్చు అండి. పెద్ద మేత ఉంది కాబట్టి 1,80,000 నుంచి 2 లక్షలు వచ్చేద్దండి. ఇప్పుడు పడితే మనం ఇప్పుడు తీసిన పెట్టుబడి చూస్తాండి. ఈ గట్టిగా అయితే 15,000 కానీ 20,000 కానీ రావండి. ఎక్స్పోర్ట్ అవ్వండి. చిల్లర వాళ్ళు కొనుక్కుంటారండి. కేజీ 50 రూపాయలు అండి. కేజీ 50 రూపాయలు. ఆ కూలి పనుల డబ్బులు కూడా రావండి. మీరు ట్యాంకులు లేక నమ్ముతారు. గతంలో ట్యాంక్ 5 నుంచి 6 లక్షలు వచ్చింది. ఇప్పుడు ట్యాంక్ గట్టిగా వస్తే 15 నుంచి 16,000 వస్తుందండి. 1000 పూర్తిగా అంటే మామూలుగా నష్టపోలేదండి రైతు అన్నవాడు. కొంతమంది అయితే ఇంకా అతలాకుతలం అయిపోతారండి. గవర్నమెంట్ మేము ఏం అడిగలేదు సార్. ఇప్పుడు ఏమన్నా ఉంటే నాణ్యమైన సీడ్ ఇమ్మంటున్నాం. నెక్స్ట్ మీ సబ్సిడీ ఉంది కదండి, సబ్సిడీ అడిషనల్ లోడ్ ట్రాన్స్ఫర్ మార్చుకున్నాం. అది మాత్రం తీవ్ర నష్టం రైతులకి. ఇంకెవరో చేసే పరిస్థితి లేదండి. అది మాత్రం గవర్నమెంట్ మనం చాలా దృష్టిగా ఆలోచించాలండి. అది మాత్రం గట్టిపడుతుంది. వ్యవసాయం బాగోలేదని రైతు ఆక్వా వైపు మళ్లించడం ఇది నీలి విప్లవంగా పిలుస్తారు. నీలి విప్లవం కూడా నేలపాలైపోయే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా 2 కారణాలు కనబడుతున్నాయి. ఏదైతే వనామీ వైరస్ రాదు అని చెప్పారో అది పూర్తిగా వైరస్ పెట్టి 20-25 రోజులుగా చనిపోయే పరిస్థితి. దాంతో 20 రోజులుగా తీస్తే గతంలో 3 నెలలు కనీసం 2 నెలలకి ఒక ట్యాంకు రొయ్య అమ్మితే 5 నుంచి 6 లక్షలు వచ్చింది. ఇప్పుడు 15 నుంచి 20,000 వస్తున్నాయంటే రైతు ఎకరానికి దాదాపుగా 3 నుంచి 4 లక్షలు నష్టపోయే పరిస్థితి. రెండోది అడిషనల్ లోడ్ కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టమంటున్నారు. పాత ట్రాన్స్ఫార్మర్ వాళ్ళు తీసుకుని కొత్త ట్రాన్స్ఫార్మర్ పెడితే
ఏ 50,000 లక్ష అయితే మేము కట్టగలం తప్ప అది చేయలేము. ఇది చెప్పేది చిన్న చిన్న రైతులు. అదే 100 ఎకరాల్లో చేసి సాగు చేసే రైతులు అయితే పూర్తిగా వదిలేశారు, తిరిగి వ్యవసాయం వైపు మళ్ళుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయో విద్యుత్ ట్రాన్స్ఫర్ సంబంధించి చర్యలు తీసుకోవాలి. వనామీ కంటే మెరుగైన వైరస్ రాని రొయ్య పిల్లలు మాకు సప్లై చేయాలి. అప్పుడు మాత్రమే ఆక్వా సాగు అవుతుంది. లేదంటే ఇది కూడా కోనసీమలో ఒకప్పుడు కొబ్బరి చెట్లు ఎలా పోయా ఇది కూడా అదే పోయే పరిస్థితి ఉందని రైతులు చెప్తున్నారు. సాంబశివరావు, జీ న్యూస్, కాకినాడ.